2023 ఎన్నికలు ఫలితాలు మనకు తెలిసిందే. ఆ తర్వాత మీ అబ్జర్వేషన్‌లో ఎంతకాలానికి కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చిందనుకుంటున్నారు? గవర్నమెంట్‌లో వచ్చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీగా, అపోజిషన్ పార్టీగా మీరు ఎన్ని రోజులు, ఎన్ని నెలల్లో వచ్చింది వ్యతిరేకత అనుకుంటున్నారు? ఫ్యూ మంత్సే. హ్మ్. ఫ్యూ మంత్స్. బికాస్ మీకు ఎన్నికలలో ఏమన్నాడు? ఈ నెల తీసుకుంటే 2000, వచ్చే నెల నుంచి 4000. అయ్యో! ఎమ్మటే గవర్నమెంట్ రాగానే వస్తదనుకున్నారు. 2 నెలలు పోయా, 4 నెలలు పోయా, 6 నెలలు పోయా. రాలే. జనాలు తిట్టుకుంటారు కదా! మీరు చెప్పింది నిజమే అయితే గుండు సున్నా ఎందుకొచ్చింది మీకు పార్లమెంట్ ఎన్నికల్లో? 1 ఇయర్ బ్యాక్ తర్వాత కదా జరిగింది. అప్పుడు వ్యతిరేకించాలి కదా పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్. పార్లమెంట్ ఎన్నికలు దేశానికి సంబంధించినవి. జాతీయ పార్టీల వైపు దృష్టి సారిస్తారు ప్రజలు. ఓకే. ఇప్పుడున్న పరిస్థితులలో కేంద్రంలో మామూలుగా ప్రాతినిధ్యం లేకపోయినా ఏమి ఇబ్బంది ఏం లేదు కదా, మనకి ప్రాంతీయ పార్టీ కదా అనే ఒక భావనతోని ఆ రోజు ప్రజలు ఆలోచించారు. దానికి దీనికి సంబంధం లేదు. ఎప్పుడు ఏ పార్టీకి కూడా తూకం వేసినట్టు ఓట్లు ఉండవు కదా. ఒకసారి ఇటుపోతాయి అటుపోతాయి. అయితే ఒకసారి ఎక్కువ వచ్చినప్పుడు ఆ పార్టీకి బలం అని కాదు, ఈ ప్రజలే కదా ఓట్లు వేసేది. ఎవరు కావాలి, ఎవరి నాయకత్వం అయితే బాగుంటుంది అనుకుంటారో అటువైపు సామాన్య ప్రజలు మొగ్గుతూ ఉంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో 3వ స్థానంలో ఉన్న బీజేపీ ఏకంగా 8 సీట్లు తీసుకుని అధికార పార్టీతో ఈక్వల్ అయింది. అదే అందరికి షాక్ అయిపోయింది. 3వ స్థానమే కాదు, 100 సీట్లలో డిపాజిట్ రాలే. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో కూడా వాళ్ళేం పెద్ద ప్రూవ్ చేసుకున్నది లేదు కదా. పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కదా కేంద్ర రాజకీయాలలో, జాతీయ పార్టీలు. సో అప్పుడు మమ్మల్ని పరిగణలోకి తీసుకోరు కదా ప్రాంతీయ పార్టీగా. పార్టీకి ప్రజాభిమానం ఉంటే ఖచ్చితంగా రీజనల్ పార్టీని ఆదరిస్తారు అనేది ఒక నానుడు ఉంది. బట్ ఆఫ్ కోర్స్ ఆ సమయంలో మాత్రం ఎందుకో టీఆర్ఎస్ని దగ్గర చేర్చుకోలేదు జనాలు. మీకు ఇందులో బెనిఫిట్ అయ్యి అన్ని రకాలుగా బాగుపడి చేవెళ్ళ రంజిత్ రెడ్డి ఉన్నాడు ఎగ్జాంపుల్. ఆయన పార్లమెంటేరియన్గా, ఆయన అంతకుముందు వ్యాపారాలలో ఉన్న వ్యక్తి, బీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది. అప్పుడు వచ్చేటప్పటికి ఆల్రెడీ మామూలుగా ఆ కాన్స్టిట్యున్సీ చేవెళ్ళ పోటీ చేయాల్సిన అభ్యర్థి వేరే పార్టీలకు షిఫ్ట్ అయిపోయాడు. అప్పటికప్పుడు అభ్యర్థి ఒక స్థాయి వచ్చిన అభ్యర్థి పార్టీకి ఉన్నాడు, వేరే పార్టీలో పోగానే ఆ ప్లేస్ని భర్తీ చేయడం అనేది కొద్దిగా కష్టం కదా. ఇట్లా వెన్నుపోట్లు కూడా జరిగినాయి. ఈ పార్టీ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు బయటికి పోవటం, రకరకాల ప్రచారాలు జరగటం. కాబట్టి ఇట్లా కొంత ఎన్నికలైన వెనువెంటనే అధికారం కోసం అధికార పార్టీల మార్పిడి జరిగింది కాబట్టి ఆ ప్రభావం కూడా కొంత పడి ఇక పార్టీ ఫిరాయించి ఆల్మోస్ట్ ఒక 10 మంది దాకా వెళ్ళినట్టున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇప్పుడు వాళ్ళు కొంత ఆలోచనలు పడినట్టుగా రీసెంట్గా పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా చాలా అంటే చాలా, దాన నాగేంద్ర కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, చాలా స్ట్రాంగ్గానే చెప్పారు, ఓపెన్గానే చెప్పారు, ఏదో అవుద్దని ఉంచాను, ఏం జరగట్లేదు ఇక్కడ అనే ప్రాస్పెక్ట్. నాగేందర్ ఒక దాదాపుగా 3-4 దశాబ్దాల అనుభవం ఉంది. నాగేందర్ మేమంతా కూడా కలిసి పనిచేసిన వాళ్ళమే. రేవంత్ రెడ్డి ఎట్లనో, ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఎట్లనో, నాగేందర్ మేమంతా, ఆయన యూత్ కాంగ్రెస్లో కాంటెంపరీ 89 ఫస్ట్ టైం టికెట్ వచ్చింది, అప్పుడు మేమంతా యూత్ కాంగ్రెస్లోనే ఉన్నాం. అయితే నాగేందర్ అయినా, పోచారమైనా, ఇంకొకళ్ళైనా వాళ్ళకి రాజకీయ అనుభవం ఉంది. 5 సంవత్సరాలలో ఏం సాధ్యమవుతుందని రేవంత్ రెడ్డి వచ్చిండు, ఫ్లూగా ఓట్లు వేసారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, ఆయన పరిపాలనా తీరు తెలుసు. ఏం సాధ్యమవుతుందని వీళ్ళు అందులోకి పోయారు, వాళ్ళ స్వలాభాల కోసం పోయారు. ఈరోజు ఏదో మాకు నియోజకవర్గాల బిల్లులు రాలేదు అది ఇది అని చెప్పి సాకులు చెప్తున్నారు. కానీ పరిస్థితి రాజకీయంగా నియోజకవర్గాలలో ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. అగైన్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎలక్షన్స్. బీఆర్ఎస్ జెండా ఎగిరేయడానికి ఆలోచిస్తున్నారు. ప్రజల నాడి పట్టుకున్న వ్యక్తిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, లేదు నేను తప్పు చేసిన, పక్కన ఉన్న వాళ్ళు ఏదో మిస్గైడ్ చేసిరు, మళ్ళీ వచ్చేది మన పార్టీ, ఈ రకంగా ఏదో కామెంట్ చేస్తున్నాడు. కానీ బీయింగ్ ఏ సీనియర్ పొలిటీషియన్, యూ నో ఎవ్రీథింగ్, అంత తొందరపడాల్సిన అవసరం లేదు, అంత దిగజారే రాజకీయాలు కూడా అవసరం లేదు. ఆ 10 మందిని మళ్ళీ కేసీఆర్ వెల్కమ్ చేస్తారు ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే పార్టీలోకి. కేసీఆర్ గారికి ఆ అభిప్రాయం లేదు, మళ్ళీ తిరిగి తీసుకొచ్చే అభిప్రాయం, వాళ్ళు వస్తా అన్నా కానీ కార్యకర్తలు కూడా ఒప్పుకునే పరిస్థితులు లేరు. ఆపద కాలంలో, కష్టకాలంలో పార్టీని నట్టేట ముంచిపోయిన వాళ్ళ గురించి ఆలోచించే అవసరము దాదాపుగా ఉండదు. కేసీఆర్ గారు కూడా ఆలోచించారు. మీరు కేటీఆర్ని దగ్గరగా చూశారు, రేవంత్ రెడ్డిని దగ్గరగా చూశారు. వాళ్ళిద్దరి మధ్య వేరియేషన్ అంటే ఏం చెప్తారు? అంటే మీరు అబ్జర్వ్ చేసిన థింగ్స్, నేచర్ కానీ, లేదంటే పాలనా విధానం కావచ్చు, మాట్లాడే మీరు చూస్తారు కదా. ఇప్పుడు ఒక ఐటీ మంత్రిగా ఈ దేశంలోనే ఇటువంటి ఐటీ మంత్రి ఉండాలని చెప్పేసి పేరు తెచ్చుకున్న వ్యక్తి కేటీఆర్ గారు. ఈరోజు నేను ఎక్కడో చూసిన స్మితా సబర్వాల్ గారిది పాతది, స్మితా పాటిల్, షీఈస్ అప్రిషియేటింగ్. దో వీఆర్ డిఫరెంట్ పార్టీస్, బట్
హౌ ఈ వర్క్స్ అని అనేది కేటీఆర్ గారి వ్యక్తిత్వము కానీ పనితీరు కానీ ఒక ఐటీ శాఖ మంత్రిగా అమెరికా లాంటి దేశాలలో ఉన్న అన్ని కంపెనీలని హైదరాబాద్కు పట్టుకొచ్చింది కదా. ఆల్ ఐటీ సెక్టర్. ఈరోజు ఫ్లైఓవర్సు, కేబుల్ బ్రిడ్జు కేటీఆర్ గారు చౌరవనే కదా. హైదరాబాద్ యాజ్ ఎ మున్సిపల్ మినిస్టర్ హీ డిడ్ వెల్. ఈ ఫ్లైఓవర్స్ కానీ, ట్రాఫిక్ ఇష్యూలలో కానీ, ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పెరగటం కానీ, అమెరికాని తలపించే విధంగా, విదేశాలలో ఉన్నామనే ఒక భావన వచ్చే విధంగా ఈ హైదరాబాద్ని వరల్డ్లోకి తీసుకుపోయింది కదా. దట్ గ్రేట్ గోస్ టు కేటీఆర్. ఐటీ డెవలప్మెంట్ కానీ, అర్బన్ డెవలప్మెంట్ అంటే సిటీ డెవలప్మెంట్ కానీ ఇప్పుడు జరగట్లేదా? 2023 కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరగట్లేదు. ముఖ్యమంత్రి గారి దగ్గరనే పెట్టుకున్నారు కదా. నిన్న మొన్నటి వరకు రియల్ ఎస్టేట్ అసలు బిల్డింగ్లు ఆగిపోయినాయి కదా, అమ్మకాలు లేవు కదా, కిరాయిలు కట్టలేక చచ్చిపోయారు కదా రియాల్టర్స్. దాని మీద రకరకాలవి వసూలు కార్యక్రమాలు ఉన్నాయి కదా, స్క్వేర్ ఫీట్కి ఇంత అంత ఇది దానని. కాబట్టి డెవలప్మెంట్ దృష్టి పెట్టుకోవాల్సిన ప్రభుత్వం డెవలప్మెంట్ కాకుండా వాళ్ళ సొంత డెవలప్మెంట్ గురించి ఆలోచించేటప్పటికి వ్యాపారస్తులు భరించే పరిస్థితి లేరు. కాబట్టి వైండ్ అప్ చేసుకున్నారు.